ఒక మహర్షికి ఒక శాపం వల్ల కప్పగా మారిపోతాడు. కానీ దైవభక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ భక్తికి ప్రత్యక్షమైనటువంటి మహావిష్ణువు కథే తిరువాన్బిల్ దివ్యదేశం యొక్క మహిమ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు 108లో 6వ దివ్యదేశం తిరువాన్బిల్. ఈ దివ్యదేశం తమిళనాడులోని తిరుచురాపల్లి సమీపంలో పవిత్రమైనటువంటి కావేరీ నది తీరంలో వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని 108 దివ్యదేశాల్లో అరుదైన ఆలయంగా చెప్తారు. ఈ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని సుందర్రాజ పెరుమాళ్గా ఈ స్వామివారు శయనకోలంలో దర్శనమిస్తారు. ఈ స్వామివారికి ఇంకో పేరు కూడా ఉంది. వడివాయిగియ నంబి అని కూడా ఈ పెరుమాళ్లను పిలుస్తారు. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి పూర్వ చరిత్ర చూస్తే మండూక మహర్షి అనే ఋషి ఉండేవాడు. ఆయనకు భగవంతుడిపై అపారమైన భక్తి ఉండేది. రోజంతా కూడా నారాయణ స్మరణ చేస్తూ ఉండేవాడు. నారాయణ నారాయణ అంటూ ధ్యానం చేసేవాడు. ఒకసారి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి మహర్షి అతని దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో మండూక మహర్షి ధ్యానంలో ఉండడం వల్ల ఈ మహర్షిని గమనించలేదు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి చాలా కోపం వచ్చి, గురువును గౌరవించని నీకు కప్పగా మారిపో అని ఒక శాపాన్ని ఇస్తాడు. ఈ శాపం వల్ల మండూక మహర్షి కప్పగా మారిపోతాడు. మామూలు మనిషి అయితే భక్తిని వదిలేసేవాడు, కానీ మండూక మహర్షి అలా చేయలేదు. కప్ప రూపంలో ఉన్నా కూడా భగవంతుడిని ధ్యానం చేస్తూ కొనసాగించాడు. కావేరీ తీర్థం వద్ద చిన్న కప్పగా ఉండి నారాయణ నారాయణ అంటూ భక్తితో జీవించాడు. అతని నిజమైన భక్తిని, శరణాగతిని చూసినటువంటి శ్రీ మహావిష్ణువు కరుణించి ఒకరోజు ఆకాశం అంతా దివ్యకాంతితో ఉన్నప్పుడు దేవగంధర్వులు పుష్పవర్షం కురిపించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శయనమూర్తిగా ప్రత్యక్షమవుతాడు. ఇక శ్రీ మహావిష్ణువును చూడగానే మండూక మహర్షి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆనంద బాష్పాలతో నారాయణ నారాయణ అంటూ నమస్కరిస్తుంటాడు. ఇక భగవంతుడి యొక్క చిరునవ్వుతో, భక్తి ముఖ్యం కానీ నీకు రూపం కాదు, నువ్వు కప్ప రూపంలో ఉన్నా కూడా నన్ను ధ్యానిస్తూ ఉన్నావు, అందుకే నిన్ను నేను శాప విమోచనను చేస్తున్నాను అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఈ యొక్క క్షేత్రం గురించి తిరుమలై ఆళ్వార్ గారు, భక్తుడు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నారాయణుడు అతన్ని విడిచిపెట్టడు అని తిరువన్బిల్లోని సుందరరాజ పెరుమాళ్ గురించి ఈ యొక్క ఆళ్వార్ చెబుతారు. తిరుమంగై ఆళ్వార్ గారు ఈ క్షేత్రాన్ని కావేరీ తీరం మీద వెలిసినటువంటి ఈ పవిత్రమైన వైకుంఠంగా వర్ణిస్తారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి శయన రూపంలో ఉన్నటువంటి నంబిని దర్శిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయని తిరుమంగై ఆళ్వార్ గారు చెప్తారు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథ మనకేం చెప్తుందంటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భక్తిని వదలకూడదు. అదేవిధంగా దేవుడు మన రూపాన్ని ఎప్పుడూ చూడడు, మన యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నిజమైనటువంటి శరణాగతి ఉంటే దైవకృప ఖచ్చితంగా మనకు లభిస్తుంది. మండూకంగా మారినా కూడా భక్తిని వదలని మహర్షిని కాపాడేటువంటి శ్రీ మహావిష్ణువు మన భక్తిని కూడా ఎప్పటికీ వదలడని మనం నమ్మకంతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భక్తితో శ్రీ స్వామివారిని మనం కొలుస్తాం. ఇలాంటి మరిన్ని దివ్యదేశ మహిమల గురించి మన వేదాంత టీవీ ఛానల్ ద్వారా తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఆళ్వార్ తిరువడిగలే శరణం.